నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. సీఎం పదవికి రాజీనామా చేస్తున్న బ్రేక్ఫాస్ట్ భేటీలో సిద్దిరామయ్య బ్రేక్ఫాస్ట్లో బ్రేకప్ అయ్యాడు సిద్దిరామయ్య. 5 ఏళ్ల దాకా ఉంటా అని భీష్మించి కూర్చున్నాడు ఈ పెద్ద మనిషి. ఇదే లాస్ట్ టర్ము, నేను రిటైర్మెంట్ తీసుకుంటా అని సిద్దిరామయ్య గారు కూర్చున్నారు. నేను సీఎం సీట్లోనే ఉంటా 5 ఏళ్ళను. డీకే శివకుమారు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కర్ణాటకలో చక్రం దింపిండు డీకే శివకుమార్. అప్పుడు ఎలక్షన్లు అయినప్పుడు ఏమన్నారు, అందరూ డీకే శివకుమార్ అవుతాడు, ఈయన పెద్ద మనిషి అయిపోయాడు, ముసలోడు అయిండు కదా అనుకుంటే ఈయన వచ్చిండు, నేనైతా ఇక లాస్ట్ టర్ము నేను మళ్ళీ పోటీ చేయ అని అన్నాడు. సరే, పెద్ద మనిషి. వీళ్ళిద్దరి మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, జాతీయ స్థాయి ప్రాంతీయ పార్టీలలో ఒకడే నాయకుడు ఉంటాడు, ఇంకోటి ముచ్చట్లేదు. ఇక అయ్య పోతే కొడుకు పోతే ఇంకోళ్ళు. కానీ నేషనల్ పార్టీ, ఇది జాతీయ పార్టీ. వీళ్ళిద్దరిని కూర్చుండబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, చెరి 2.5 ఏళ్ళని పంచుకోమన్నది. ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎట్లా చేసిందంటే, ఈయన ఒక బ్రెడ్, ఈయన ఒక బ్రెడ్ జామ్ పూస్తారు, తీయగొనేందుకు ప్రజలు ఉయ్యాలి వీళ్ళకు. చెరి 2.5 ఏళ్ళు మంచిగా పరిపాలన చేయండి, తరతరాలకు కావలసినంత సంపాదించుకోండి అని అక్కడ ఒప్పందం కుదిరింది ఢిల్లీలో. అయిపోయినాక 2.5 ఏళ్ళు గడిచిపోయిందా, సీఎం సీటే నేను వదలా అని కూర్చున్నాడు. ఇక వదలని కూర్చుంటే రకరకాలు ఈయన పోయి అక్కడ నిరాహార దీక్షలు ఢిల్లీలో సోనియా గాంధీ ఇంటి ముందు, రకరకాల పొర్లు దండాలు, వివత్సాలు, ముక్కునాలకు రాసుడు, ఎన్ని చేయాలో నీ చేస్తుంటే ఇప్పుడు ఈ పెద్ద మనిషి రాజీనామా చేసిండు. బ్రేక్ఫాస్ట్ పిలిచి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ రాజీనామా చేసిండు. ఈ ఒక్కసారి మనం చూద్దాం. ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ దావర్ చంద్ గెహ్లోట్ అందుబాటులో లేరు. కుటుంబపరమైన కారణాల రీత్యా బెంగళూరు వీడి వెళ్లారు. అయినప్పటికీ సీఎం రాజీనామా ప్రక్రియ కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే సిద్దిరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపించినట్లు సమాచారం. మరోవైపు కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రికి ఎవరు బాధ్యతలు చేపడతారనే దానిపై కూడా ఇంకా ప్రకటన వెలువడలేదు. సీల్డ్ కవర్లు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వము, బీజేపీ ఎవరైనా ఆయా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు కావాలంటే ఒక అవగాహన ఈ ఎమ్మెల్యేలతో కొంచెం ఉంటుంది, మాట్లాడతారు. ఏది ఏమైనా ఫైనల్ నిర్ణయం ఎవరు, జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీ నుంచే సీల్డ్ కవర్లో పేరు వస్తుంది. అందరి ముందు ఆ సీల్డ్ కవర్ ఇప్పితే ఎవరి పేరో వాళ్ళే ముఖ్యమంత్రులు. అట్లా ఉంటుంది. పెద్ద ప్రజాస్వామ్యం బాగుంటుంది అక్కడ. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పార్టీలు కాబట్టి సీల్డ్ కవర్లోనే వస్తాయి. ఇక్కడ ఏం చేసిండు, ఈయన దండం పెడుతున్నాడు డీకే. ఎందుకు దండం పెడుతున్నాడు, అబ్బా ఇప్పటికైనా రాజీనామా చేసినవయ్యా, సీఎం సీటు ఖాళీ అయింది, నేనే కూర్చుంటా, చాలా మంచి పని చేసినావని దండం పెడుతున్నాడు. అబ్బా ఇన్ని రోజులు బాగానే ఓపిక బట్టి ఆపినవరా, నేను సంపాదించుకునే దగ్గరికి మంచిగా సంపాదించుకున్నా, థ్యాంక్ యూ చెప్తున్నాడు. ఇక్కడ కాలు ఇచ్చుకుంటున్నారు వీళ్ళిద్దరు. ఏదైనా షేర్ చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా గొప్పనైనటువంటి మార్పులు వస్తుంది. 2023లో జరిగిన కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆనాటి నుంచే 2.5 ఏళ్ల తర్వాత అధికార పంపిణీ ఉంటుందని ప్రచారం. కానీ అధికారం లేదు, అనధికారం లేదు. ఇద్దరు సిద్దిరామయ్య మంచిగా బయట ఇచ్చి కూర్చున్నాడు, నేను దిగే ప్రసక్తే లేదు, చల్ డీకే పక్కకు పోను, అది ఇది అన్నాడు. కానీ చివరికి అధిష్టానం ఆదేశాల మేరకు ఈ మహానుభావుడు రాజీనామా చేసిండు. ఇంకేమున్నా ఏడాది అర్థం ఉంటుండొచ్చు. అందమందం మళ్ళీ ఈయన చక్రం దింపి మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, లేకుంటే కర్ణాటకలో కూడా అంచనాల ప్రకారం బీజేపీ వస్తుంది. మళ్ళీ బీజేపీ అక్కడ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రేక్షకులు ఏమంటారు, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ నాయకులు 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి సీట్ను షేర్ చేసుకునేటువంటి పద్ధతి ప్రజాస్వామ్యం, పెద్ద ప్రజాస్వామ్యం ఉన్న కాంగ్రెస్లోనే సాధ్యమా కాదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.